చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హార్ట్ సమస్యలు రావు. హై బీపీ, లో బీపీ, అరికాలు మంటలు, తిమ్మురులు, ఐ ప్రాబ్లమ్స్, లేడీస్లో పీసీఓడి సమస్యలు, గర్భసంచిలో నీటి బుడగలు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గుడక పెడుతున్న వాళ్ళకి, అట్లాగే హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి న్యాచురల్ ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్. సేమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ వేరే ఫారిన్ కంపెనీ వాళ్ళు సేమ్ ఇందులో omega-3, omega-6, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఉంటాయి. దాని పేరు omega-3 ఫిష్ ఆయిల్ అని పెట్టున్నారు. దాని కాస్ట్ 3650 రూపాయలండి. బయట కంపెనీ వేరే కంపెనీ, బట్ మన కంపెనీ దానికన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తూ, ఈక్వల్ బెనిఫిట్స్ ఇస్తూ మన కంపెనీ జస్ట్ 540 రూపాయలకే 90 క్యాప్సూల్ ప్రొవైడ్ చేస్తుంది. వెరీ వెరీ న్యాచురల్. అది 60, ఇది 90. రోజుకి ఒకటి తిన్నా కూడా మీ గుండె బాగా పనిచేస్తుంది. దీని కాస్ట్ ఎంత అనుకున్నాం? 540 రూపాయలు. నెలకి ఎంత పడుతుందండి? జస్ట్ 180 రూపీస్ ప్లస్ పడుతుంది. 180 రూపాయలు ఎక్కువ తక్కువ, అవునా కాదండి? మనం బయటికి పోయి అట్లా సినిమాకి పోయి షికారు చేసి వచ్చినా కూడా ఎంత అవుతుంది ఖర్చు? 500 అవుతుంది. ఓకేనా? మనకి ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే ఓపీ ఖర్చు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఓపీ సరిపోతుందా? నెక్స్ట్ ఎక్స్రేలు, స్కానింగ్లు, టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత మందులు రాసిస్తాడు. ఇదంతా చూసుకుంటే మేజర్ సమస్య ఉన్న వాళ్ళకి ఇంకా మనకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు, పెద్ద పెద్ద సర్జరీలు చేయడానికి ముందు మనల్ని ఒక పేపర్ మీద సైన్ చేపిస్తారు. ఆ పేపర్ మీద ఏముంటది? ఏం జరిగినా సంబంధం లేదు, కట్టాల్సింది 5 లక్షలు అంటాడు. కడతామా కట్టమా? కడతామా కట్టమా? బట్ విచిత్రం ఏంటంటే అక్కడ కట్టడానికి రెడీ అయితే తప్ప ఇది జస్ట్ 540 అంటే అబ్బా అంత రేటా? ఇంత రేట్ అయితే ఎలాగ సార్ అంటారా లేదా? చాలా మంది అంటారు అన్నమాట. మాకు తెలిసిన ఆవిడ పేరు చిన్నమ్మాయి, లాస్ట్ టైం కూడా చెప్పిన. ఆవిడకి 3 ఎకరాల పొలం ఉంది, అబ్బాయి టీచర్ జాబ్. ఎప్పుడన్నా పోనీ అంటే మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్లాక్స్ వాడుకోండి, నీమ్ వాడుకోండి అంటే బా ఇంత రేటా? 3 ఎకరాల పొలం ఉంది, కొడుకు టీచర్. రీసెంట్గా మనం పలకరిద్దామని పోతే ఆంటీ ఎక్కడికి వెళ్ళిందంటే, ఇంకేం ఆంటీ బాబు మొన్నే పోయిందిగా అన్నాడు. ఏమైంది ఆంటీ కదా నేను దిగాలి అడిగితే, హార్ట్ అటాక్ వచ్చింది బాబు. తెలిసినా కూడా మాలస్ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటది. 3 ఎకరాల పొలం ఉంది, కొడుకు టీచర్, డబ్బులు ఉన్నాయి, ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోమంటే అబ్బా ఇంత కాస్ట్ అన్నది. హాస్పిటల్కి పోయింది, హార్ట్ అటాక్ అన్నారు, పోయింది. హార్ట్ అటాక్ చెప్పి వస్తుంది, చెప్పకుండా వస్తుందా? ఎట్లా వస్తుంది? వస్తే నో గ్యారంటీ. బతికుంటే జరగమన్న తర్వాత వాడచ్చు, ఓకే. బతుకుంటే మేబీ హార్ట్ ఆపరేషన్, స్టంట్ ఇవన్నీ అంటారు, ఓపెన్ హార్ట్ ఇట్లాంటివన్నీ చేస్తారు. బట్ ఒక్కసారి ఎవరికైనా సర్జరీ జరిగితే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ దాదాపు తగ్గిపోయినట్టే. ఎస్ సార్ నో? మరి అంతవరకు తెచ్చుకోకుండా మన హార్ట్ మన చేతిలో పెట్టుకొని మనం హాస్పిటల్కి దూరంగా, మందులకు దూరంగా ఉండాలి అని అంటే మనం యూ కెన్ యూజ్ ఇట్ ఫస్ట్ ఫ్లాక్సీడ్ ఆయిల్. తక్కువ ఎక్కువ? చాలా తక్కువ రేటు. ఈవెన్ రిక్షా తొక్కునే వాడి దగ్గర నుంచి అంబానీ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు కొంటున్నారు, ఎందుకు ఇంతమంది జాయిన్ అవుతున్నారు అంటే ప్రొడక్ట్ రిజల్ట్ బాగుంది, రీజనబుల్ ప్రైస్ ఉందని. చూడండి, ఎవరు కూడా ఇంతవరకు మీరు వేరే వేరే కంపెనీస్తో పోలికి తెచ్చుకోండి, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్కి అదర్ బ్రాండ్ ప్రొడక్ట్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. రేట్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, మనం వాడే విధానం పరంగా చూసుకున్నట్టయితే. బట్ వెస్టేజ్ కంపెనీ చాలా రీజనబుల్ ప్రైస్గా ఇస్తుంది. ఎందుకంటే వెస్టేజ్ ఈజ్ ద ఇండియన్ కంపెనీ.